అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు గారు సమాధానం చెప్పారు. అయితే ఇందులో ఇన్ని అప్పులు అసలు ఏమి తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్నారు? తర్వాత ఈ దారి మళ్లించడానికి వాళ్ళు చేసిన ఆ ప్రాసెస్ ఏంటి? ఆ ప్రాసెస్లో సంబంధిత అధికారులను కానీ గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద మాత్రం ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఇందాక నాయుడు గారు అడిగినందుకు దీని మీద ఏమైనా విజిలెన్స్ కమిషన్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీరే స్వయంగా డే 1 నుంచి మీరు ఫీల్డ్ మీద తిరుగుతూ ఉన్నారు మంత్రి గారు. కాకినాడలో చెప్పక తప్పట్లేదు, ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి వైసీపీ నాయకులు ఏ రకంగా షిప్పుల్లో దారి మళ్లించారో కూడా మీరు వెళ్ళి ఎంక్వైరీ చేశారు. అంతకు ముందు కూడా మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా మా ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం జరిగింది. వాటన్నిటి మీద ఏదో ఒక కేసు వేసి లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇచ్చేది అనేది కాకుండా వాళ్ళందరినీ బయటికి లాగి ప్రజల ముందు కోర్టు ముందు దోషులుగా నిలబెట్టాలని చెప్పి మా మనవి చేస్తాం. రాంభూపాల్ రెడ్డి గారు పూర్తిగా మీ ప్రశ్న ఒకటే తమ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ఈ గ్రామాల్లో ఉండే చదువుతున్న డీలర్లకు ఈ సరుకులు వచ్చేటప్పుడు అనేక రకాలుగా తూకాలు చాలా తక్కువగా వస్తున్నాయి అధ్యక్ష. 50 కేజీల బియ్యానికి సంబంధించి 2 కేజీల నుంచి 5 కేజీల వరకు చాలా తక్కువ రావడం జరుగుతుంది. నేను మా గ్రామంలోనే 50 కేజీలు రావాల్సింటే 45 కేజీలు ఒక బస్తా బియ్యానికి వస్తే మా గ్రామస్తులు కంప్లైంట్ చేస్తే నేను వెంటనే పులివెందులలో ఉండే సివిల్ సప్లైస్ గోడౌన్కు పోయి తూకం వేస్తే ప్రతి దాంట్లో 2 కేజీలు తక్కువ ఉన్నాయి. అంటే 48 కేజీలు 47.5 కేజీ ఇట్లా ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా వచ్చే కందిపప్పులో కూడా 20 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు తక్కువ ఉందని చెప్పేసి చెక్ చేసి దాన్ని ఎవరికి ప్రజలకు పంపిణీ చేయకుండా పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే వందల వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ అంటే 1 కేజీ తీసేస్తే ఈ రాష్ట్రంలో ఇన్ని వేల టన్నులలో ఎంత డబ్బులు మిగులుతుందో ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు వినియోగదారులకు సరైన తూకాలు ఇచ్చే విధంగా సరైన సరుకులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు రామారావు గారికి, తిరుమల నాయుడు గారికి, అనురాధ గారికి, రామ్ గోపాల్ రెడ్డి గారికి, పౌర సరఫరాల శాఖ వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో అనేక మంది పేదవారికి ఎవరికి కూడా ఆహార కొరత లేకుండా ఉండాలనే ఒక మంచి లక్ష్యంతో ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అయితే కొంతమంది స్వార్థపరులు దీన్ని దారి మళ్లించి కేవలం వాళ్ళ స్వలాభం కోసం కుట్రపూరితంగా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా చాలా అవకతవలు జరుగుతున్నాయి అధ్యక్ష. దీని ఒక విధంగా చెప్పాలంటే ఒక మాఫియా లాగా ఏర్పాటు చేసుకుని దారి మళ్లించి కొన్ని కుటుంబాలకే పరిమితమయ్యే విధంగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక వ్యవస్థని వీళ్ళు క్రియేట్ చేశారు అధ్యక్ష. సో అనేక సందర్భాల్లో క్షేత్రస్థాయిలో మా తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు చిన్న చిన్న దాడులు చేసినా కూడా కాకినాడ ఒక్క పర్యటనలోనే 52,000 లక్షల మెట్రిక్ టన్నులు అందులో పీడిఎస్ రైస్ సరఫరా చేస్తున్న సుమారు 24,000 మెట్రిక్ టన్నులు మేము 2 రోజుల వ్యవధిలోనే అక్కడ సీజ్ చేసాం అధ్యక్ష. అంటే ఏ స్థాయిలో జరుగుతుందో ఇటువంటి ఈ దుర్మార్గమైన ఆలోచనలతోటి మాఫియా పేద ప్రజలకు అందించాల్సిన బియ్యాన్ని దారి మళ్లించి ఇతర దేశాలకు ఏ విధంగా తరలిస్తున్నారో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది మీ ద్వారా అధ్యక్ష. ఎక్కడ చూసినా కూడా వీళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సుమారు 6-7 జిల్లాల నుంచి వీళ్ళు ఈ బియ్యాన్ని దారి మళ్లించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని చాలా అన్యాయంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు అధ్యక్ష. ఖచ్చితంగా మేము దీనిపైన సమగ్రంగా మేము విచారం జరుపుతున్నాం. ఎక్కడైతే సామాన్య ప్రజలకు అందించాల్సిన మా పీడిఎస్ రైస్ని మిల్లర్స్ కానివ్వండి, వర్తకులు కానివ్వండి, లేదా కొంతమంది కావాలని దీన్ని ఎక్స్పోర్టర్స్ రూపంలోనూ హోల్సేలర్స్ రూపంలోనూ కొత్తగా వీళ్ళు మార్కెట్లోకి వచ్చి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదవాడికి ఇబ్బంది కలగకుండా నాణ్యమైన బియ్యం సరఫరా నిజాయితీగా మా కార్పొరేషన్ ద్వారా అందించడానికి ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఎవరినిది ఇందులో వదిలిపెట్టాం నేను మీకు హామీ ఇస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఇందులో పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారో ఎవరైనా సరే వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అధ్యక్ష. రెండో విషయం, ఇందులో మేము ఇంకా చెల్లించాల్సింది ఎంత దౌర్భాగ్యం అంటే అధ్యక్ష,
గత ప్రభుత్వం 39,550 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని మా కార్పొరేషన్ ద్వారా ఒక బటన్ మాత్రం నొక్కలేదు అధ్యక్ష. చాలా బటన్లు నొక్కారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి ఇవ్వాల్సిన 1,650 కోట్ల రూపాయలు బటన్ మాత్రం నొక్కకుండా వీళ్ళు వెళ్ళిపోయారు అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చొరవ చూపించి ఒక 1000 కోట్ల వరకు మేము రాగానే 15 రోజుల్లోనే మేము ఆ రైతాంగానికి 1000 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. రాబోయే రోజుల్లో ఇంకా మిగిలిన 650 కోట్ల రూపాయలు కూడా ఖచ్చితంగా మేము రైతాంగాన్ని ఆదుకునే విధంగా మేము ఆ చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఎవరిని కూడా వారికి ఇబ్బంది కలగకుండా, అంటే మొన్న మేము ఇచ్చిన 1000 కోట్లు 49,367 రైతులకి మేము అందించగలిగాం అధ్యక్ష. ఇంకొక 600 కోట్లు బాకీ ఉన్నాం. అది సుమారు 97,485 రైతులు. ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కొంతవరకు బాపట్ల జిల్లా నుంచి రైతులు ఈ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో దాన్ని మేము డెఫినెట్గా వాళ్ళకి అందించే విధంగా మేము చేస్తాం అధ్యక్ష. రుణాలు ఏ విధంగా తీసుకుంటున్నారంటున్నారు మీరు. రుణాలు ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చే బ్యాంక్ గ్యారంటీ ద్వారా మాకు ఆ రుణాలు వస్తాయండి. అక్కడ ఎక్కడ పొరపాటు లేకుండా. తర్వాత ధాన్యం ఏదైతే మేము కొనుగోలు చేశామో ఆ ధాన్యం కొనుగోలు చేసిన బియ్యం స్టాక్స్ని మేము ఉపయోగించుకుని బ్యాంకుల ద్వారా తప్పకుండా మేము ఆ రుణాలు తెప్పించుకుని మా వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వాడుతూనే ఉంటాం. చాలా ఫర్మ్గా ఉంటాం అధ్యక్ష. ప్రక్షాళన కోసం మేము అద్భుతమైన అడుగులు ముందుకేస్తున్నాం. మా డిపార్ట్మెంట్లో కూడా మేము అందరం కూడా వచ్చినాక రాబోయే 3 నెలల్లో మన మిషన్ స్టేట్మెంట్ ఏంటి, మనం ఏ విధంగా మనం ముందుకెళ్దామని ఆలోచించినప్పుడు మార్చి 31వ తారీఖు కల్లా 2025 కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా సివిల్ సప్లైస్ శాఖ నుంచి మేము 10,000 కోట్ల రూపాయలు ఈ 37,550 కోట్ల రూపాయల్లో ఖచ్చితంగా మేము చెల్లిస్తామనే ఒక నిర్ణయం తీసుకుని దానికి మేము అంకిత భావంతో కష్టపడి ప్రజలకి మెరుగైన సేవ అందించే విధంగా ముందుకెళ్తాం అధ్యక్ష. ఎక్కడ కూడా పొరపాటు జరగదు. ఖచ్చితంగా మీరు అన్నట్టు క్షేత్రస్థాయిలో కొన్ని కొలతల్లోనూ తూకల్లోనూ కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. వాటి కూడా మా లీగల్ మెట్రాలజీ విభాగాన్ని మేము ఇంకా పటిష్టంగా చేసి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మేము ముందుకు తీసుకెళ్తాం. కాకినాడలో మాకు దొరికిన పీడిఎస్ రైస్ సుమారు 25,000 మెట్రిక్ టన్స్ మేమైతే సీజ్ చేశామో ఖచ్చితంగా మేము కేసులు ఆల్రెడీ వాటిపైన రిజిస్టర్ చేశాం. ఫర్దర్గా మేము విజిలెన్స్ కానివ్వండి లేదా ప్రభుత్వ శాఖలో ఉన్న ఇతర విభాగాలని కూడా సంప్రదించి గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి రాబోయే రోజుల్లో మేము తీసుకోవాల్సిన చర్యలు తప్పకుండా గౌరవ సభ్యులకి మీ ద్వారా మేము అందిస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13431 రోడ్స్ అండ్ బిల్డింగ్స్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, కాకినాడ, నిజామాపట్నం, మచిలీపట్నం 4వ షిప్పింగ్ హార్బర్లో నిర్వహణలు ఉన్నాయి. వారికి అనుబంధ సంబంధంగా జువ్వల దిన్నె 2 నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ అనే 4 షిప్పింగ్ హార్బర్లు నిర్మాణాలు ఉన్నాయి అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, కాకినాడ, నిజాంపట్నం, మచిలీపట్నం అనే 4 షిప్పింగ్ హార్బర్లు నిర్వహణ